హాయ్ అండి, స్రవంతి నార్ల కుకీస్ రెసిపీస్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు మీకు మంచి రైస్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో చూపించబోతున్నాను. ఈ విధంగా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కానీ కర్రీ అవసరం లేకుండా జస్ట్ స్పూన్ వేసుకొని అలాగే తినేయచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో చూపిస్తున్నాను, కానీ బాస్మతి రైస్ అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న మనం ఏ రైస్ వాడితే ఆ రైస్ తోటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా కూడా నైట్ అందరం డిన్నర్ చేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా మనం బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ తోటి ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ రైస్ తోటి చేయడం వల్ల కొంచెం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందని మాత్రమే చూపిస్తున్నాను. నార్మల్ రైస్ తోటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ముందుగానే బాస్మతి రైస్ని ఫ్రెష్గా కడిగి రైస్ని పొడిగా వార్చి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన పూర్తిగా 2 క్యారెట్లు అండ్ పూర్తిగా సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్ వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తాను. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బేబీకార్న్ ఫ్రైడ్ రైస్. మనకు క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బేబీకార్న్ని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసుకుని 1 కప్పు వరకు వేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో మంచి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మనం మూత పెట్టేసుకోవాలి 10 నిమిషాల వరకు. అలా మూత పెట్టేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అవి చక్కగా కుక్ అయిపోతాయి. చూడండి, మెత్తబడిపోతాయి. ఇలా మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు జీరా ధనియా పౌడర్ వేసేసుకొని ఈ మసాలా అంతా ఆ వెజిటేబుల్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ మసాలా అంతా ఆ వెజిటేబుల్స్కు చక్కగా పట్టే విధంగా మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ వేసేసుకోవాలి. అది మీ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కూడా స్కిప్ చేసేయచ్చు. కానీ నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను. జస్ట్ 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, జస్ట్ 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసేసుకొని ఈ సాసెస్ కూడా ఆ వెజిటేబుల్స్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. మనం సాసెస్ వేయగానే కొంచెం గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే అన్నాన్ని పొడిగా చల్లార్చి పక్కన పెట్టామన్నాం కదా, ఆ రైస్ని ఇందులో వేసేసుకొని పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసేసుకొని మంచిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ తోటి చూపిస్తున్నాను, కానీ నార్మల్ రైస్ తోటి మనం ఇంట్లో ఏవి తింటే ఆ రైస్ తోటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డైలీ లంచ్ బాక్స్ కంటే బాస్మతి రైస్ చేయలేం కాబట్టి మీరు రైస్ తోటనే ప్రిపేర్ చేసుకోండి. నైట్ మిగిలిన అన్నంతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాల వరకు వెయిట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇక్కడ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి, ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.